ఈరోజు భీమవరంలోని ముదునూరి ప్రసాద్ రాజు గారు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు అక్కడికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే పాలకొల్లు నుండి మరి గొడాల గోపి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు, నాయకులు, కార్యకర్తలు అందరం కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని ఒకసారి గమనిస్తే ఎన్నికల ముందు చాలా మంది నాయకులు ఎన్నో అలవికాని హామీలు ఇస్తూ ఉంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు దులిపేసుకొని గాలిలోకి వదిలేస్తూ ఉంటారు. అందుకే 147 హామీలు మేనిఫెస్టోలో ఉంటే ఆ మేనిఫెస్టోని ఒక వేస్ట్ పేపర్గా డస్ట్బిన్లో పడేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాడు. అలాగే సూపర్ 6 అని చెప్పి దానికి కూడా ఎవరైనా మాట్లాడితే అన్ని హామీలు ఇచ్చేస్తా, ఎవరైనా మాట్లాడితే నాలిక మందో అన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కూడా మంగళం పాడేశారా అని అనిపిస్తా ఉంది. ఏదో అరాకొర 1-2 హామీలు ఇచ్చి మిగతా అన్ని కూడా గాలిలోకి వదిలేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పేదవాళ్ళని పెద్దవాళ్ళని చేస్తాం, అలాగే సంపదను సృష్టిస్తాం, బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన ఎప్పుడు చెప్తుంటే సంపదను సృష్టిస్తున్నారు కదా అని ఆలోచన చేస్తే తన సంపదను సృష్టించుకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు, రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదని మనం చెప్పుకోవాలి. అలాగే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు మోసం పునాదులమైన ఈ రాష్ట్ర పరిపాలన అనేది కొనసాగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు, నాకేమీ లేదు అంటారు, కానీ చేతికి వాచి లేదు, వేలికి ఉంగరం లేదు. నేను చాలా గాంధీ గారి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతానన్న చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఉన్న సీఎంలు అందరికంటే కూడా ఎక్కువ సంపాదించిన సీఎంలు, అంటే రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారనే మనం చెప్పుకోవాలి. అలాగే మరి మొన్న కార్డులు ఇచ్చారు, బాండ్లు రాసి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా బాండ్లు ఇవ్వడం జరిగింది. ఆ బాండ్లో కూడా డిప్యూటీ సీఎం అలాగే మన సీఎం గారు కూడా సంతకాలు పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ బాండ్లు అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ బాండ్లోనూ ఏ హామీలు అయితే ఇచ్చారు, ఎన్ని హామీలు ఇచ్చారు లెక్క కట్టాలంటే మరి వీళ్ళకి జేమ్స్ బాండ్లు దిగి రావాలేమని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అలాగే మహిళలు కూడా ఎన్ని పోటీ పడిచారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రీ బస్సు అన్నారు, దానికి ఎన్ని పోటీ పడిచారు. అలాగే ఆడబిడ్డ నీతి అన్నారు, దానికి ఎన్ని పోటీ పడిచారు. నిరుద్యోగ వృత్తి అన్నారు, దానికి ఎన్ని పోటీ పడిచారు. ఫీజు రియంబర్స్మెంట్ దానికి ఎన్ని పోటీ పడిచారు. అంటే ఎన్ని పోటీ పడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ హామీలు అమలు చేయలేక వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. అలాగే భూతాన్ని భూస్థాపితం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. భూతాన్ని భూస్థాపితం చేయాలి అని అన్న భూత వైద్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఏంటి అంటే మరి సంక్షేమ పథకాలు 99 అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు భూతం అవుతారా, లేకపోతే ఏమి హామీలు నెరవేర్చని మీరు భూతం అవుతారనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా అందరూ ఆలోచించి ఎవరైతే సంక్షేమం అమలు చేశారో లేదా ఎవరు అమలు చేయలేదని ఒకసారి బ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.